నమస్తే వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్ నేను మాధురి ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం ఇవాళ ఢిల్లీకి చంద్రబాబు పవన్ అమిత్ షాతో పొత్తులపై చర్చలు నేడు అనకాపల్లి జిల్లాలో సీఎం జగన్ పర్యటన వైఎస్ఆర్ చేయూత 4వ విడత నిధులు విడుదల నేడు అల్వాల్లో ఎలివేటెడ్ కారిడార్ కు శంకుస్థాపన భూమి పూజ చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి నేడు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా ప్రకటించే ఛాన్స్ ఢిల్లీలో భేటీ కానున్న హస్తం కేంద్ర ఎన్నికల కమిటీ నేడు కశ్మీర్కు ప్రధాని మోదీ పలు అభివృద్ధి పనులకు శ్రీకారం టానిక్ లిక్కర్ పాత్రపై తనిఖీలు మియాపూర్ గచ్చిబౌలిలో కొనసాగుతున్న సోదాలు అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో బైడెన్ ట్రంప్ మరోసారి పోటీ పడనున్న పాత ప్రత్యర్థులు రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మనీ లాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పై ఈడీ కోర్టుకు ఫిర్యాదు చేసింది. పలుమార్లు సమన్లు జారీ చేసినా ఆయన హాజరు కావడం లేదని ఈడీ తాజాగా ఢిల్లీలో అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో ఫిర్యాదు చేసింది. దానిపై ఆయన్ని విచారించేందుకు ఆదేశాలు ఇవ్వాలని కోరింది. ఈడీ పిటిషన్పై న్యాయస్థానం ఇవాళ విచారణ చేపట్టనుంది. మొదటి 3 సార్లు సమన్లకు ఆయన స్పందించలేదని ఈడీ ఇదివరకే న్యాయస్థానంలో ఫిర్యాదు చేసింది. ఇక ఈ కేసులో విచారణకు రావాలంటూ కేజ్రీవాల్కు ఈడీ ఇప్పటికే 8 సార్లు సమన్లు జారీ చేసింది. అయితే కేజ్రీవాల్ విచారణకు హాజరు కాలేదు. ముందే నిర్ణయించిన అధికార కార్యక్రమాల వల్ల రాలేకపోతున్నారని ఈడీకి లేఖలు రాశారు. తనపై బీజేపీ ప్రభుత్వం కక్ష సాధిస్తుందని అన్నారు. రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పీడ్ పెంచారు. మలి విడత ఎన్నికల శంఖారావంలో భాగంగా ఇవాళ లోకేష్ శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో పర్యటించనున్నారు. ఎన్నికలకు పార్టీ కేడర్ను సంసిద్ధం చేయడమే లక్ష్యంగా రాయలసీమ వ్యాప్తంగా సభలు నిర్వహించనున్నారు. తన మామ బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం నుంచి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారు లోకేష్. రాత్రి నియోజకవర్గం చేరుకున్న లోకేష్ కు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఈ అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి జీవన్ ఫోన్లో అందిస్తారు. చెప్పండి జీవన్, మలి విడత ఎన్నికల శంఖారావంలో భాగంగా ఇవాళ లోకేష్ శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో పర్యటిస్తున్నట్లు తెలుస్తుంది. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి?
మధురై తెలుగుదేశం పార్టీ క్యాడర్ ను ఎన్నికలకు సంసిద్ధం చేయడమే లక్ష్యంగా ఆ పార్టీ యువనేత నారా లోకేష్ చేపట్టిన శంకరావం మలివిడత యాత్ర ఇవాళ ఉమ్మడి అనంతపురం జిల్లాలో చేపట్టారు. ఇందులో భాగంగానే శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నుంచి యువనేత నారా లోకేష్ మలిదఫా యాత్రకు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే ఆయన సత్యసాయి జిల్లాకు చేరుకోవడంతో పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు ఆయన చేరుకుని ఆయనకు ఘనస్వాగతం పలికారు. ప్రధానంగా ఈ యాత్రలో రాబోయే ఎన్నికలను ఏ విధంగా ఎదుర్కోవాలన్న అంశంపై కేడర్కు ఆయన దిశానిర్దేశం చేయనున్నారు. ఇందులో భాగంగానే మన టీడీపీ బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారెంటీ లాంటి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొని ప్రతిభ కనబరిచిన వారికి ఆయన ప్రశంసా పత్రాలను కూడా ఇవ్వడం జరుగుతోంది. తొలి విడతగా ఉత్తరాంధ్రలో చేపట్టినటువంటి యాత్రకు మంచి స్పందన లభించి కార్యకర్తల్లో ఫుల్ జోష్ నింపిందని చెప్పొచ్చు. రెండో విడతలో భాగంగా రాయలసీమలో చేపట్టినటువంటి ఈ యాత్ర తన మామగారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి హిందూపురం నుంచి మొదలు పెట్టనున్నారు. ఇవాళ హిందూపురము, మడకశిర, పెనుగొండలో నిర్వహించే శంకరావం సభల్లో ఆయన పాల్గొంటున్నారు. రేపు పుట్టపర్తి, కదిరిలో ఏర్పాటు చేయబోలే సభల్లో పాల్గొంటారు. ఈ నేపథ్యంలోనే టీడీపీకి ప్రధాన సమస్యగా మారినటువంటి వర్గపోరుపై ఆయన పార్టీ నాయకులతో మాట్లాడి వారిని ఒక తాటిపైకి తీసుకొచ్చే ప్రయత్నం కూడా ఈ సభల ద్వారా చేస్తున్నట్టు తెలుస్తోంది. మాధురి. రైట్, థాంక్యూ జీవన్. రైట్, మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మంగళగిరిలో జనసేన సిబ్బంది నివసించే అపార్ట్మెంట్లలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. కారణం చెప్పకుండా జనసేన సిబ్బంది గదుల్లో సోదాలు చేశారు. ఏ గదుల్లో ఎవరు ఉంటున్నారని పోలీసులు ఆరా తీశారు. పోలీసుల తనిఖీలపై పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జనసేన సిబ్బంది నివసించే అపార్ట్మెంట్లో పోలీసులు సోదాలు చేయడం కక్ష సాధింపు చర్యని అన్నారు. వారి గదుల్లోకి వెళ్లి ఎలాంటి కారణం చెప్పకుండా భయభ్రాంతులకు గురి చేసే విధంగా పోలీసుల వ్యవహార శైలి ఉందన్నారు. ఈ తీరు చూస్తే ఖచ్చితంగా పోలీసులను ఉపయోగించి సిబ్బందిని తద్వారా జనసేనను వేధించాలనే దురాలోచనతోనే వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తుందని చెప్పారు. వైసీపీ చేస్తున్న రాజకీయ కక్ష సాధింపులకు పోలీసులు పావులుగా మారటం అప్రజాస్వామికమన్నారు. ఈ చర్యను ప్రజాస్వామిక ఖండించాలన్నారు. ఈ ప్రజాస్వామిక చర్యలపై టీడీపీ, బీజేపీలతో చర్చించి ఆందోళనకు పిలుపునిస్తామని నాదెండ్ల చెప్పారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర ఫోన్లో అందిస్తారు. చెప్పండి రవిచంద్ర. మాదిరి మంగళగిరి వద్ద నిన్న రాత్రి పోలీసులు చేసిన తనిఖీలు అయితే వివాదాస్పదంగా మారాయి. జన సైనికులని టార్గెట్ గా జనసైనికుల సిబ్బంది ఉండే అపార్ట్మెంట్ లో కావాలని కక్షపూరితంగా పోలీసులు తనిఖీలు నిర్వహించి భయభ్రాంతులు గురి చేశారని ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఇప్పటికే ఆరోపించారు. మంగళగిరి పరిసరాల్లో తనిఖీలు నిర్వహించి పెద్ద ఎత్తున ఏదైనా ఈ ఎన్నికలకు ముందు డబ్బు, అదేవిధంగా ఏదైనా మారణాయుధాలు లేదా గంజాయి వంటి వాటికి ముందస్తుగా చర్యల్లో భాగంగా నార్మల్ గా తనిఖీలు నిర్వహించామని పోలీస్ శాఖ అయితే చెప్తుంది. కానీ ఇది కావాలని జనసైనికులు ఉండే ఆ సిబ్బంది ఉండే అపార్ట్మెంట్లను ఎంపిక చేసుకుని మరి కావాలని తనిఖీల పేరుతో ఇబ్బందులు గురి చేశారు. అర్ధరాత్రి దౌర్జన్యంగా వచ్చి ఇళ్లలోని యువకులను, అదేవిధంగా ప్రజలందరినీ కూడా భయాందోళనకు గురి చేశారని నాదెండ్ల మనోహర్ ఆరోపించడం జరిగింది. దీనిపై అయితే మంగళగిరి ప్రాంతంలో కొంత సంచలనం అయితే నెలకొంది. దీనిపై జనసేన కూడా అవసరమైతే డీజీపీకి ఫిర్యాదు చేయడం, అదేవిధంగా ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేయడం, తెలుగుదేశం బీజేపీతో కలిసి ఉద్యమానికి కూడా సిద్ధమవుతానని నాదెండ్ల మనోహర్ హెచ్చరికలు జారీ చేశారు. దీనిపై పోలీసు శాఖ ఉన్నతాధికారులు అయితే ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేదు. స్థానికంగా ఉన్న తనిఖీలు నిర్వహించిన అధికారులు మాత్రం ఈ
రొటీన్ చెక్ లో భాగమేనని, కావాలని చేసింది కాదని అయితే వాళ్ళు చెప్తున్నారు. మాధురి. థ్యాంక్ యూ రవిచంద్ర. లొకేషన్ మర్చిపో 16 అయినా లొకేషన్ మర్చిపో 16 అయినా కదా. ఏపీలో పొత్తుల పంచాయతీ రసవత్తరంగా మారింది. బీజేపీతో టీడీపీ జనసేన కూటమి పొత్తు వ్యవహారం ఢిల్లీకి చేరింది. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఇవాళ ఢిల్లీ వెళ్తున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు. సమావేశంలో పొత్తుపై చర్చలు కొలిక్కి వచ్చే అవకాశం ఉందని సమాచారం. బీజేపీతో పొత్తుకు సంబంధించి చంద్రబాబు కొన్ని రోజుల క్రితం అమిత్ షాతో భేటీ అయ్యారు. దానికి కొనసాగింపుగా ఇప్పుడు మరోసారి కలవబోతున్నారు. చంద్రబాబును ఉండవల్లిలోని ఆయన నివాసంలో పవన్ కళ్యాణ్ కలిశారు. ఇరు పార్టీల అభ్యర్థుల రెండో జాబితాతో పాటు బీజేపీతో పొత్తు అంశంపై గంటన్నర పాటు ఇద్దరూ చర్చించారు. ఇక బీజేపీతో పొత్తు సంగతి తేలిన తర్వాతే టీడీపీ జనసేన సెకండ్ లిస్ట్ రిలీజ్ చేయాలని ఇరు పార్టీల అధినేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. నిన్న సమావేశమైన ఇరు పార్టీల నేతలు పొత్తులు, సెకండ్ లిస్టుపై దాదాపు గంటన్నర సేపు చర్చించారు. బీజేపీతో చర్చలు పూర్తయ్యాకే రెండో జాబితా విడుదల చేయాలని డిసైడ్ అయ్యారు. ఇక చంద్రబాబు ఢిల్లీ టూరుపై 2 రోజులుగా ఊహాగానాలు కొనసాగుతున్నాయి. పొత్తుల అంశంపై దాగుడు మూతలకు తెరపడే అవకాశం కనిపిస్తుంది. ఫిబ్రవరి 7వ తేదీ నుంచి అమిత్ షాను చంద్రబాబు కలిసినప్పటి నుంచి పొత్తు ఉంటుందా ఉండదా అనే సంశయం ఇప్పటి వరకు కొనసాగింది. ఆ మీటింగ్కు కొనసాగింపుగా ఇప్పుడు మరోసారి అమిత్ షాను కలవబోతున్నారు. ఈ సమావేశంలో పొత్తుపై చర్చలు కొలిక్కి వచ్చే అవకాశం ఉందని టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇవాళ ఢిల్లీకి వెళ్తున్నారు. బీజేపీ పెద్దలతో భేటీ అనంతరం టీడీపీ లాంఛనంగా ఎన్డీఏలో చేరే అవకాశం ఉందా లేదా అనే దానిపై క్లారిటీ రానుంది. ఒకవేళ ఎన్డీఏలో టీడీపీ చేరితే సీట్ల సర్దుబాటు గురించి ఢిల్లీ పెద్దలతో చంద్రబాబు చర్చిస్తారు. మరోవైపు నెక్స్ట్ లిస్టుపై బీజేపీ కోర్ కమిటీ ఇవాళ రేపు సమావేశం కానుంది. ఈ సమావేశాల్లోనూ ఏపీలో పొత్తులపై క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి ఇప్పటికే ఢిల్లీలో ఉన్నారు. అధిష్టానం పెద్దలతో పురంధేశ్వరి, సోము వీర్రాజు సమావేశం కానున్నారు. నిన్న ఆశావహుల జాబితాను అధిష్టానానికి అందజేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాసేపట్లో కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఇంటికి వైసీపీ నేతలు రానున్నారు. వైసీపీ ఉభయ గోదావరి జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ మిథున్ రెడ్డి ముద్రగడను కలవనున్నారు. ముద్రగడను ఆయన వైసీపీలోకి ఆహ్వానించనున్నారు. ముద్రగడ కుటుంబం ఎన్నికలకు దూరంగా ఉండనుంది. అయితే ముద్రగడకు ఎన్నికలైన తరువాత కీలక పదవి ఇస్తామని పార్టీ అధిష్టానం హామీ ఇచ్చినట్టు తెలుస్తుంది.
కాసేపట్లో కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఇంటికి వైసీపీ నేతలు రానున్నారు. వైసీపీ ఉభయ గోదావరి జిల్లా రీజనల్ కోఆర్డినేటర్ మిథున్ రెడ్డి ముద్రగడను కలవనున్నారు. ముద్రగడను ఆయన వైసీపీలోకి ఆహ్వానించనున్నారు. ముద్రగడ కుటుంబం ఎన్నికలకు దూరంగా ఉండనుంది. అయితే ముద్రగడకు ఎన్నికలైన తరువాత కీలక పదవి ఇస్తామని పార్టీ అధిష్టానం హామీ ఇచ్చినట్టు తెలుస్తుంది. తెలంగాణలో మరో పొత్తు పొడిచింది. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీఎస్పీ పార్టీలు కలిసి బరిలో దిగనున్నాయి. పార్లమెంట్ ఎన్నికల ముందు కుదిరిన ఈ రెండు పార్టీల కలయికతో గులాబీ పార్టీకి లాభం జరుగుతుందా? బీఆర్ఎస్, బీఎస్పీ పార్టీల పొత్తు వెనుక వ్యూహం ఏమిటి? వాచ్ ది స్టోరీ. తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీఎస్పీ రెండు పార్టీలు పొత్తుతో ఎన్నికల బరిలోకి దిగుతున్నట్లుగా ఇరు పార్టీల నేతలు ప్రకటించారు. ఈ మేరకు బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నివాసానికి వెళ్లి చర్చలు జరిపారు. వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తున్నట్లుగా ప్రకటించారు. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఒంటరిగా పోటీ చేసింది. ఈ ఎన్నికల్లో 39 అసెంబ్లీ స్థానాలు సాధించిన బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష స్థానానికి పరిమితమైంది. అంతకుముందు మునుగోడు ఉప ఎన్నికల సమయంలో బీఆర్ఎస్, సిపిఎం, సిపిఐ పార్టీలతో పొత్తు పెట్టుకుని విజయం సాధించింది. ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లోనూ పొత్తు పెట్టుకుంటామని కేసీఆర్ ప్రకటించారు. అటు వామపక్ష పార్టీలు సైతం బీఆర్ఎస్ పార్టీ తమకు 1 లేదా 2 స్థానాలు ఇస్తుందని భావించాయి. తీరా ఎన్నికల సమయంలో వామపక్షాలతో పొత్తు ఉండదని గులాబీ బాస్ కేసీఆర్ ప్రకటించారు. దీంతో ఒంటరిగా పోటీ చేసిన బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో అధికారానికి దూరమైంది. ఇక అసెంబ్లీ ఎన్నికల ముందు ఐపీఎస్ అధికారిగా ఉన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాజీనామా చేసి బీఎస్పీ పార్టీలో చేరారు. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి రాష్ట్ర వ్యాప్తంగా బీఎస్పీ తరపున అభ్యర్థులను నిలబెట్టారు. స్వయంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సిర్పూర్ కాగజ్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేసి 3వ స్థానంలో నిలిచారు. ఆ ఎన్నికల్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు 44,646 ఓట్లు వచ్చాయి. రాష్ట్ర వ్యాప్తంగా బీఎస్పీ పార్టీకి 1.4% ఓట్లు మాత్రమే లభించాయి. దీంతో ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీతో కలిసి ముందుకు వెళ్లాలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ముందు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ పార్టీ పైన, ప్రభుత్వం పైన అనేక విమర్శలు చేశారు. ముఖ్యంగా టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ అంశాలపై బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఘాటు విమర్శలు సంధించారు. బీఆర్ఎస్ పట్ల ప్రజల్లో వ్యతిరేకత రావడానికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తన వంతు పాత్రను పోషించారు. కానీ ఇప్పుడు గులాబీ బాస్ కేసీఆర్తో భేటీ అయ్యి చర్చలు జరిపి పొత్తు కుదుర్చుకోవడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. బీఆర్ఎస్, బీఎస్పీ పొత్తులో భాగంగా బీఎస్పీకి 2 లోక్సభ స్థానాలు ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా చర్చ జరుగుతోంది. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నాగర్ కర్నూల్ లోక్సభ స్థానం నుండి ఎన్నికల బరిలో దిగనున్నారు. మరోవైపు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ను బీఆర్ఎస్ పార్టీలో చేరాలని కోరినప్పటికీ తిరస్కరించి ఎన్నికల్లో పొత్తు పెట్టుకోవడానికే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మొగ్గు చూపారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో అధికారం కోల్పోవడానికి కారణం దళితులు, బలహీన వర్గాల దూరం కావడమేనన్న భావన ఉంది. రాష్ట్రంలో దళిత బంధు లాంటి పథకం కేసీఆర్ ప్రవేశపెట్టినప్పటికీ ఈసారి జరిగిన ఎన్నికల్లో దళిత సామాజిక వర్గాలు బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేయలేదని కేసీఆర్ భావిస్తున్నారు. ఇంకోవైపు ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ బీజేపీకి మద్దతు తెలుపుతున్నారు. ఈ క్రమంలోనే దళిత భావజాలమున్న బీఎస్పీ పార్టీతో పొత్తు పెట్టుకుంటే దళితులు దగ్గరవుతారని కేసీఆర్ భావిస్తున్నట్లుగా చర్చ జరుగుతోంది.
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రస్తుతం బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండడంతో స్వెరో విద్యార్థి యువజన ఉద్యోగ సంఘాలు తమకు మద్దతిస్తాయని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భావిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో స్వెరో సంఘాలు తమకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేశాయని, అది తమ పార్టీ ఓటమికి దారితీసిందని గులాబీ పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసిన బీఆర్ఎస్ పార్టీకి లోక్సభ ఎన్నికల్లో బీఎస్పీ పార్టీతో పొత్తు ఏ మేరకు వర్కౌట్ అవుతుందో చూడాలి. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా మంత్రి కారుమూరి నాగేశ్వరరావు పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో ప్రజాదీవన యాత్ర చేపట్టారు. ప్రభుత్వం నుంచి ప్రజలకు చేకూరిన లబ్ధిని వివరిస్తూ ప్రజా సమస్యలు తెలుసుకున్నారు మంత్రి. గత ప్రభుత్వ హయాంలో ప్రజలు అన్ని రకాలుగా ఆర్థిక ఇబ్బందులకు గురయ్యారని విమర్శించారు. బీసీ డిక్లరేషన్ చేసి 66 కార్పొరేషన్ ఇచ్చిందన్నాను. రాధాకృష్ణకి తెలియదేమో, ఒక పవర్ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఒక మచ్చుకి మన పెండ్ర వీరన్నను తీసుకోండి, సంచార జాతుల చైర్మన్. అతను ఏదైతే యానాదులకి వాళ్ళకి రోడ్ లేదు, డ్రైన్ లేదు, కరెంట్ లేదు, ఏమీ లేదు, నిస్సహాయ స్థితిలో ఉన్న వాళ్ళని ఆదుకుంటానికి మరి జగన్మోహన్ రెడ్డి గారు పంపించిన బాణంగా మరి కలెక్టర్ దగ్గరికి బల్ల గుద్ది మరి మా వాళ్ళకి ఎందుకు చేయరు, మీరు వాళ్ళకి రోడ్డు లేదు, నీళ్లు లేవు, కరెంట్ లేదని చెప్పి పోరాడే వాళ్ళందరికీ కూడా నెలల్లో క్యాస్ట్లకి